జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీ రామన్న, జై కేసీఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. రండి సీనియర్ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీ రామన్న, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సైడ్ సైడ్. జై సామన్న, జై సామన్న. అమ్మ జరుగు రెండవ ఎట్లా కెమెరా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మీరు జై కేటీ రామన్న, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. అరే చూడు మాట్లాడిన విధంగానే ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తమ్ముడు ముఖ్య కార్పొరేటర్స్ అట్లా చేయబడ్డాను లేకపోతే ఇంకోరు మొక్కలు
మేకల శారద అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 60వ వార్డ్ సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మేకల సమ్మయ్య అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 58వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను రామగుండం నగరపాలక సంస్థ 16వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రామగుండం నగరపాలక సంస్థ 6వ వార్డ్ సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఈరోజు గౌరవనీయులు మా రామగుండం కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఎన్నిక కాబట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇలా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత దశాబ్ద కాలంలో రామగుండం కార్పొరేషన్లో ప్రతి ఇంటికి నీళ్ళు అందించగలిగినాం, ప్రతి గల్లీలో రోడ్డు వేయించగలిగినాం, ఈ ప్రాంతంలో ఉచిత వైద్యాన్ని అందించగలిగినాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చేయగలిగినాం. ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది కాలంలో కృషి చేసింది. ఆనాడు కౌన్సిల్ కూడా కృషి చేసింది. ఈరోజు ఎన్నికైనటువంటి మా గౌరవ కౌన్సిలర్లు వారి వారి డివిజన్లలో ఏదైతే సమస్యలు మా కార్పొరేటర్లు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేసేటువంటి దిశగా ఈరోజు ఎన్నికైనటువంటి మేయర్ గారు చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ఇక్కడ పార్టీలను ఇలా వేరు చేయొద్దు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా గతంలో పనిచేసినాం, రాబోయేటువంటి కాలంలో పనిచేయాలనేది కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో అనేక బెదిరింపులు, అనేక
అనేక పోలీసు వాళ్ళతోని కేసులు పెట్టించుడు, అనేక విధాలుగా భయభ్రాంతులకు గురి చేసిన, అనేక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా కూడా ఎదురుగా నిలబడి కార్యకర్తలతోని ఈ యొక్క గెలిచినటువంటి కార్పొరేటర్లు ఎంత విరోచితమైనటువంటి పోరాటాలు చేసి గెలిచిర్రో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. వీళ్లకు మద్దతుగా నిలిచి మా కార్పొరేటర్లను గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రామగుండం కార్పొరేషన్లో గతంలో TUFIDC కింద 100 కోట్లు తెచ్చాం. 250 కోట్ల రూపాయలు అమృత్ నిధులను కూడా తేవడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా తప్పకుండా డివిజన్లలో మేము గతంలో 100-150 కోట్ల రూపాయలను డివిజన్లో పెట్టడానికి ప్రణాళిక చేసినాం. దానికి అనుగుణంగా తప్పకుండా మా గౌరవ కార్పొరేటర్లు ఏదైతే కోరుతారో దానికి అనుగుణంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మేయర్ గారు కానీ స్పందించి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజెప్పడం జరుగుతోంది. మా యొక్క గౌరవ కార్పొరేటర్లకు అండగా మా గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కానీ, KT రామన్న గారు కానీ, KCR గారు కానీ ఎప్పుడైనా వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగినా, ప్రజల ఏ అవసరాలైనా కూడా వీళ్ళు పోరాటం చేసేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.